నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ ప్రేక్షకులకు దేవి శరన్నవరాత్రి మహోత్సవాల శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యేలు అంజిబాబు, రఘురామకృష్ణరాజు, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజులకు ఘన సత్కారం. ఘనంగా ప్రారంభమైన దసరా మహోత్సవాలు, ప్రత్యేక పూజలు అందుకుంటున్న అమ్మవార్లు. భీమవరంలో శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం వద్ద శ్రీ కామాక్షి మార్గును ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, దసరా ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం అడ్డవంతెన వద్ద శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష మందిరంలో 83 రోజుల పాటు నిర్వహించే ఉచిత భిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. భారతీయ జనతా పార్టీకి కేవలం 2 పార్లమెంట్ సీట్లు ఉన్నప్పటి నుండి ఆ జెండా మోసానని, గత 35 సంవత్సరాలుగా పార్టీ మారకుండా అందించిన సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం ఎంపీ సీట్ ఇవ్వడమే కాకుండా గెలిచిన వెంటనే ఎంతో కీలకమైన కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చారని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో రాజకీయ ప్రముఖుల ఆత్మీయ సన్మాన మహోత్సవ వేడుక బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు సేవా సమితి ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నారని, భవిష్యత్తులో మరింత ఎక్కువ సేవలు అందించారని ఆకాంక్షించారు. తన విజయంలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ దాతల సహకారంతో ఉండి నియోజకవర్గంలో డ్రైనేజీలు బాగు చేస్తామని, అదేవిధంగా విద్యా సంస్థలను, పార్కులను కూడా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి క్షత్రియుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఏపీ ఐఐసీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ అందరి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పదవి లభించిందని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యేలు అంజిబాబు, రఘురామకృష్ణరాజు, ఏపీ ఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజులను అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు, ఇతర పాలకవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం చిలుకూరి నరసింహరాజు, చిలుకూరి బోసురాజు ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రో వైస్ చైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోకరాజు వెంకట నరసింహరాజు, గోకరాజు రామరాజు, ఆనంద గ్రూప్ చైర్మన్ యూకే విశ్వనాథరాజుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని నాయకులను ఘనంగా సత్కరించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రిగా నియమించబడ్డాను. అంటే నరసాపురం జిల్లాలో పార్లమెంట్లో ఉన్నటువంటి
మీలాంటి ప్రముఖులందరూ వ్యక్తులు కూడా నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక చేశారు కాబట్టి నేను ఈవేళ కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని పొందగలిగినటువంటి విషయాన్ని ముందుగా మీ ముందు ఉంచుతూ ఉన్నాను. శ్రీనివాస వర్మ అనేటువంటి వ్యక్తితో మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా పరిచయాలు అందరికీ ఉంటాయి. అంజిబాబు గారు కానివ్వండి, రఘు గారు, రాంబాబు గారు, ప్రతి ఒక్కరూ పేరు పేరున పలకరించి చేసుకునేటువంటి పరిచయం ఉంది వేళ ఈ ఆత్మీయ సభలో ఉన్నటువంటి వ్యక్తులతో. నర్సాపురం రాజకీయాల్లో, పార్లమెంట్ రాజకీయాల్లో నర్సాపురం పార్లమెంట్ లో మాత్రమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ లో బోక్తురా శ్రీనివాస వర్మ అనే వ్యక్తి పార్లమెంట్ సభ్యుడికి ఎన్నిక కావడం, కేంద్ర మంత్రి కావడం ఒక సంచలనం అనేటువంటి విషయాన్ని ముందుంచుతున్నాను. మీ అందరికీ తెలుసు, అన్నిటికీ మించి ఏదైతే లోతట్టు ప్రాంతంలో త్రాగునీరు అవసరం ఉన్నదో వాటి పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నేను పని ప్రారంభించాను. గత 20-25 రోజుల నుంచి నేను పని ప్రారంభించాను. నేను ఎంపికై 3 నెలలు పూర్తయినప్పటికీ ఒక 4 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. ఖచ్చితంగా కేంద్ర మంత్రులందరూ పార్లమెంట్ సమావేశంలో ఢిల్లీలోనే ఉండాలి. అదేవిధంగా నా కుటుంబంలో వచ్చినటువంటి చిన్న సమస్య కారణంగా నేను కొంత దృష్టి పెట్టడం లేట్ అయింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాను. రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే నమ్మకం ఉంచి, ఏదైతే విశ్వాసం ఉంచి నన్ను మీరంతా కూడా పెద్ద మెజార్టీతో గెలిపించారో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాననేటువంటి విషయాన్ని ఇంతమంది పెద్దల కొరకుగా నేను హామీ ఇస్తున్నాను. శ్రీనివాస వర్మ అనేటువంటి సామాన్యుడు అలా సామాన్యుడిగానే ఉంటాడు. మీకు నాకు మధ్యలో కేంద్ర మంత్రి అనేటువంటి లైన్ ఏ రోజు కూడా ఉండడానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనవి చేస్తాం. ఇది తాత్కాలికం కాబట్టి ప్రతి ఒక్కరూ నేరుగా ఏదైతే మన పూర్వ సంబంధాలు ఉన్నాయో, ఏదైతే అటాచ్మెంట్ ఉందో మనకి అనేక సంవత్సరాలుగా, అదే రీతిన మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి. మీ అందరి ఆలోచనలు నాతో షేర్ చేసుకోవాలి. నా సక్సెస్ వెనకాల మీరంతా కూడా మార్గదర్శకుడుగా ఉండాలి. మీరంతా వెనుకుండి నన్ను నడిపించాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. మన భీమవరంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ, పివి రాజు కాలేజీ, టిఎన్ఆర్ కాలేజీ, కేజీఆర్ఆర్ కాలేజీ, ఇతర ప్రైవేట్ సంస్థలు ఎన్నో వచ్చినాయి. ఇక్కడికి ఇన్ని సంస్థలు వచ్చి ఇంతమంది ఇక్కడ చదువుకుంటున్నారంటే ఇక్కడ ప్రధాన కారణం ప్రశాంతమైన పట్టణము. మన బిడ్డల్ని ఇక్కడ పంపించితే ఇబ్బంది ఉండదని ప్రతి ఒక్కరు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పంపుతున్నారు. దాని మీద మనం లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రశాంతమైన భీమవరంగా తయారు చేయడానికి ఆలోచన చేయాలి. ఇవన్నీ చేసి మనం అభివృద్ధిలోకి వెళ్ళాలి. మనం అభివృద్ధి చెందాలి అంటే ఒకే ఒక్క మార్గం. అభివృద్ధి అనేది కిలో రూపాయి బియ్యిస్తే అభివృద్ధి చెందదు, పేదవాడికి ఒక ఇల్లు కట్టిస్తే అభివృద్ధి చెందదు, పేద బిడ్డను చదివిస్తే అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ మందికి అవకాశం కల్పించాలి. మొన్న నా దగ్గరికి ఒక విద్యార్థి వచ్చి, నేను ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతున్నానండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, 3rd ఇయర్ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మా తల్లిదండ్రులు చదివించలేమంటున్నారు, మానేస్తామంటున్నారు, నేను మీరు ఏదైనా సాయం చేస్తే చదువుకుంటారని నా దగ్గరికి వచ్చారు ఆయన. ఆ విద్యార్థి నా దగ్గరికి వస్తే ఇతను చెప్పేది కరెక్టా కాదని చెప్పి కాలేజీకి ఒకరిని పంపించి అతను ఏమి చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్టులు పూర్తయినాయా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే అన్ని ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాడు. 3rd ఇయర్ డబ్బు లేక మానేస్తా అన్నాడు. వెంటనే దాతల సహకారంతో 75,000 ఫీజు నేను కట్టి మళ్ళీ చదివించాను. అలాగా ఇబ్బంది పడి, ఆర్థికంగా ఇబ్బంది పడి చదవలేని వారు ఉంటే మనం అందరం చదివించినట్లయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 అవుతుంది విద్య వలన.
2045 వచ్చేసరికి భారతదేశంలో చదువు లేని వాళ్ళు అంటూ ఉండడానికి వీల్లేదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అవ్వాలి అంటే ఎలా ఉండాలంటే 40 ఏళ్ళ తర్వాత, 25 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం ఎలా ఉండాలంటే, మన పట్టణాలు ఎలా ఉండాలంటే, పని చేసుకునేవాడు పెంచి కాలం మీద వెళ్ళి పట్టింగ్ పని చేయాలి. ఆ స్టేజ్కి రావాలి. సామాన్యుడు కూడా గౌరవంగా బతికే విధంగా ఆ పరిస్థితి తీసుకురావాలి. అవన్నీ జరగాలంటే ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది. సింహానికన్నా ఎక్కువ అంటే ఏనుగంత భాగం ఎక్కువ మంది క్షత్రియులే ఆ మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అది ఏంటంటే ఉండి నియోజకవర్గంలో మరి అంతా చేపల చెరువులే, రొయ్యల చెరువులు, తాగడానికి సరైన మంచినీళ్ళు ఇబ్బంది. సరే ఎక్కడి నుంచో కష్టపడి నీళ్ళు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాను, కానీ చాలా చోట్ల ఈ కాలువల్లో పూడికలు, డ్రైనేజ్ అయితే ఇంకా దారుణం. ఆ డ్రైనేజీలో వదిలితే ఫ్లో లేదని చెప్పి కాలువల్లో వదిలేస్తున్నారు చాలామంది. ఇటువంటి ఇబ్బందులన్నీ చాలా ఉన్నాయి. నేను మన నరసింహరాజు గారు ఇక్కడ ఉన్నారు, ఇంకా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా జరగల. ఎలాగంటే కాలం ఏంటి, ఏం చేయాలి, మనమేమో ఎలక్షన్లో ప్రామిస్ చేసాం, ఏం చేయాలి అని అప్పుడు కలెక్టర్ గారిని అడిగితే అసలు గత 5 సంవత్సరాల్లో కంబైన్డ్ జిల్లాకి 5 కోట్లు ఇచ్చారు, అసలు ఒక్క పైసా కూడా లేదని చెప్పారు. అప్పుడు వచ్చింది ఒక ఆలోచన, మనమే నేను నా స్నేహితులు కొంత పూలు చేసి ప్రజలను కూడా అడుగుతాం. అంటే నరసింహరాజు గారు కూడా మా ఊరు చెరువులు అయితే మేమే చేసుకుంటున్నాం సరే కాలువలు, జనం కూడా ముందుకు వస్తారు అని చెప్పిన తర్వాత ముందు స్లోగా ఒక ఫండ్ ఏర్పాటు చేసి మొదలు పెట్టాం. ముందు కనీసం ఒక 50% మేము ఆ ఫండ్ నుంచి పెడితే ప్రజలు మిగిలిన 50% పెట్టగలరు అనుకుంటే స్పందన అంత అద్భుతంగా వచ్చిందంటే ఆల్మోస్ట్ 80% వరకు కూడా ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామం వాళ్ళే ముందుకు వచ్చారు. ఆ 80% ఇచ్చిన వాళ్ళలో కూడా 80% ఆ ఊళ్ళో ఉన్న పెద్ద క్షత్రియ కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీల్లో ఉన్న క్షత్రియులందరినీ సమానంగా ప్రేమించాలని. సరే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ సమానంగా ప్రేమిస్తారు, అది తప్పులేదు. సో వీలైనంత వరకు సమానంగా ప్రేమించాలని, ఎవడో అన్ఎడ్యుకేటెడ్ పిల్లలు తిట్టమంటే ఎవరిని తిట్టొద్దని సెలవు తీసుకుంటాం. అదేవిధంగా సుబ్బరాజు గారు వ్యవసాయ రంగంలో, అక్వా రంగంలో ఎంతో కష్టపడి స్థాయికి వచ్చి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకి సేవా సమితికి కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ అక్వా ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కానీ, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దాతగా కానీ ఎన్నో వాటికి దాతలుగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఈరోజు ఈ సేవా సమితి మా అందరికీ సన్మానం చేస్తాం. మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం మీ అందరూ సహాయ సహకారంతో. ఈరోజు నేను ఏపీఐసి చైర్మన్ అయ్యాను అంటే మీ యొక్క అందరి మన్ననలు, అందరి యొక్క ఆలోచన మేరకే ఇది సాధ్యమైందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి క్షత్రియ సేవా సమితి కానీ, వివిధ సమితుల సభ్యులు కానీ, అదేవిధంగా వివిధ రంగాల్లో నుండి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మా అల్లూరు సీతారామరాజు సేవా సమితి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. విద్యార్థులకు మరి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ రూపంలో 20 లక్షలు 10 లక్షల రూపాయలు చొప్పున కులపతాలకు అతీతంగా పేద విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం. మరి దానికి దాతలు కూడా ఎందరో సహకరిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి మా అభిమానాన్ని మన్నించి ఈ సత్కారానికి ఇచ్చేసిన భీమవరం ఎలివేల్పు శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన అలంకరణల్లో భాగంగా తొలి రోజు శ్రీ సువర్ణ రజిత కవచాలంకారం చేశారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సతీమణి సత్యవాణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు విశేష పూజలు అలంకారాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మేము చేసిన ప్రముఖ ఇలవేల్పారాదేవి శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దసరా ఉత్సవాలు అందరి సహకారాలతో అత్యంత వైభవం జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడమైంది. అలాగే ఈసారి విశేష అలంకరణతో పాటు యాగ సదస్సు అన్నది సామాన్యులకి వేదం కొంచెం విడమర్చి చెప్పడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ వ్యాఖ్యాత విశాఖపట్నం చెందిన భాస్కర్పట్ల సత్యప్రసాద్ శర్మ గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈ ఏర్పాటు కనుక మనకి గౌరవ పులపర్తి రామాంజనేయులు గారు అంజిబాబు గారు ఎమ్మెల్యే గారు, అలాగే పట్టణ పెద్దలు, భక్తులు, మన వైదిక అర్చకులు, అలాగే నీరుల పండుగ కూడా భక్త సంఘం పెద్దలు అందరూ కలిపి పట్టణ పెద్దలు కూడా విశేషంగా మా దేవాలయ అధికారులు కూడా విశేషంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మావులమ్మ దేవస్థానం నుంచి ప్రధాన అర్చకులు మల్లికార్జున మాట్లాడుతున్నామండి. ఈ రోజున అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా అమ్మవారి దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ దసరా మహోత్సవ భాగంగా మొదటి రోజున ఈ రోజున ఆలయంతో కూడా శుద్ధి చేసుకుని గర్భాలయంతో శుద్ధి చేసి అమ్మవారి ప్రాతకాలార్చన, తదనంతరం విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, నవగ్రహ మండపారాధన చేసి 4 గంటల 35 నిమిషాలకి అమ్మవారికి కలశస్నాపన చేయడం జరిగిందండి. అలాగే 12 గంటలకి అమ్మవారికి పంచభోగాలతోటి మహానివేదన కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు విశేషమైన పంచాహార సేవ జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం మంగళహార సేవ, సాయంత్రం పంచాహార సేవ జరుగుతుంది. కానీ నవరాత్రులు విశేషమైన పంచాహార సేవ రాత్రి 7 గంటలకి అమ్మవారి కుంకుమోత్సవ పూజ జరుగుతుంది. ఈ 10 రోజులు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే విజయదశమి రోజున 1:05 గౌరవనీయులైన భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి 1:05 అమ్మవారి గ్రామ సేవ ప్రారంభం అవుతుంది. 12వ తేదీ రోజు రాత్రి 7 గంటలకు సమీప పూజ జరుగుతుంది. అలాగే 14వ తారీఖున అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. భీమవరంలో చారిత్రాత్మక ఆలయం 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ అభివృద్ధికి తాను సహకారం అందజేస్తానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శ్రీ అన్నపూర్ణ అన్నదాన సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు తమిరి శరత్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కామాక్షి మార్గ్
మన భీమవరంలో శ్రీ కామాక్షమ్మ పేరుతో ఏర్పాటు చేసిన లైటింగ్ బోర్డులను బుధవారం రాత్రి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని ఎంతో సుందరంగా తయారు చేయించి లైటింగ్ బోర్డు పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రతి శుక్రవారం శ్రీ అన్నపూర్ణ అన్నదాన సేవా ట్రస్ట్ ద్వారా 600 మందికి అన్నదానం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు తమిరి శరత్ ను సత్కరించారు. కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఆధునీకరణ పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందని శరత్ అన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, జనసేన జిల్లా అధ్యక్షులు చిన్నబాబు, పట్టణాధ్యక్షులు చనమల చంద్రశేఖర్, టీడీపీ నాయకులు తోట సీతారామలక్ష్మి, మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావులకు శరత్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణాధ్యక్షులు చనమల చంద్రశేఖర్, కార్మూరి సత్యనారాయణమూర్తి, తమిరి రాజు, చలపాక కృష్ణ, భవానీ, తమిరి నవీన్, చంటి, ప్రేమ్, బాబీ, అనుపోజు జనార్దన, వెదురుపర్తి అరుణ్ కుమార్, చింతాడ వీరబ్రహ్మం, తాతోజు తేజ కుమారస్వామితో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. చేసే కార్యక్రమం వ్యాపారం కూడా రాజకీయ రంగంలో అభివృద్ధి చెందాలని భీమవరంలో ఉన్నటువంటి చారిత్రాత్మక కామాక్షి అమ్మవారి దేవాలయంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదైతే వ్యవస్థాపక అధ్యక్షులు తమిరి శరత్ గారు, వారి యొక్క కమిటీ బృందం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ పిలుపుందే ప్రధానమంత్రి గారిని మోడీ గారి నుంచి వేళ దేశమంతా స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదే రోజున వేళ ఈ కామాక్షమ్మ గుడి ప్రాంతంలో అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని అందరినీ కూడా చక్కని గార్డెన్తో డెవలప్ చేసి శివుడి ప్రతిరూపాన్ని ఒక చిన్న పార్కు కింద, ఒక మార్కెట్ కింద డెవలప్ చేయడం జరిగింది. అద్భుతంగా తయారు చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఇక్కడ కమిటీ ఉన్నదో దేవాలయానికి సంబంధించి వారందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ వీరు కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా రాబోయే కాలంలో వారి కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి నా ఎంపీ నిధుల నుండి పెద్ద ఎత్తున సహకారం అందించడానికి, వేరే ఏ పని ఉన్నా కానీ అమ్మవారి దేవాలయం విషయంలో కానీ కమ్యూనిటీ హాల్ విషయంలో కానీ 100 సంవత్సరాలు అయింది అమ్మవారి దేవాలయం ఇక్కడ. ఇప్పటికే ఈ సంవత్సరానికి ఇటువంటి చారిత్రాత్మక దేవాలయం యొక్క అభివృద్ధిలో నా వంతు పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది. చాలాసార్లు ఈ దేవాలయానికి నేను రావడం జరిగింది. అనేక సమావేశాలు ఇక్కడ, ఎందుకంటే చేతి వృత్తులు చేసుకునేటువంటి వ్యక్తులు ఇక్కడ ఉంటారు కాబట్టి ప్రధానమంత్రి గారు విశ్వకర్మ యోజన కింద ఏదైతే పథకం చేపట్టారో ఆ సమావేశాన్ని కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 18 కులాలకు చెందినటువంటి చేతి వృత్తులు వారికి ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. అది ప్రతి శుక్రవారం కూడా 600 మందికి అన్నదానం చేసేటువంటి దేవాలయం ఇది. 100 సంవత్సరాలు పూర్తయినటువంటి దేవాలయం కాబట్టి తప్పనిసరిగా ఈ దేవాలయం కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఈ విధంగా ఏదైతే పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచేటువంటి విషయంలో కానీ నా పూర్తి సహకారం పూర్తిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన భీమవరంలో ఏం చేసి ఉన్న శ్రీ 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 కామాక్షి అమ్మవారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా మరి ఈరోజు కామాక్షి అమ్మవారి పేరు మీద మార్కుని ఏర్పాటు చేసి సుందరీకరణ చేసి దానిని ఈరోజు మరి మన ఎంపీ సెంట్రల్ మినిస్టర్ గారైనటువంటి మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు బీజేపీ వరం గారి చేతుల మీద మరి ఆయన చేతుల మీద ఓపెన్ చేయడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. శ్రీ 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 కామాక్షి అమ్మవారి దేవాలయం గత 100 సంవత్సరాల కింద మన పెద్దలు పూర్వీకులు ఎంతోమంది
సృష్టించి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ సంవత్సరంతో 100 సంవత్సరాలు పూర్తయి అమ్మవారికి ఒక ఆలయం ఎంత అభివృద్ధి చెందడానికి మన భీమవరం పట్టణ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు సహాయ సహకారాలతో ఇక్కడ మంచి రోడ్డు నిర్మించుకుని, అలాగే శ్రీ అన్నపూర్ణమ్మ అన్నదాన సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్యూటిఫికేషన్ చేసి మన భీమవరంలో శ్రీ కామాక్షమ్మ అని ఒక ఎలక్ట్రికల్ బోర్డుని ఈరోజు నిర్మించుకోవడం జరిగింది గాంధీ జయంతి సందర్భంగా. దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు విచ్చేసి ముఖ్య అతిథిగా దాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మన భీమవరం పట్టణ ఎమ్మెల్యే కులవతి రామాంజనేయులు గారు, అలాగే కొటకలపూడి గోవిందరావు చంద్రబాబు గారు, చలమన్ చంద్రశేఖర్ గారు, కారుమూరి సత్యనారాయణ గారు, టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు మెంటే పారసారథి గారు, తోటా సీతమహాలక్ష్మి గారి వీరందరి సహాయ సహకారాలతో ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దుర్గాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆకాంక్షించారు. భీమవరం పట్టణం గోలవానితిప్ప రోడ్లోని శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పెన్మెత్స రమేష్ రాజు, బాలకుమారి దంపతులు కలశ స్థాపన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామాంజనేయులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న రమేష్ రాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గొటికలుపుడు గోవిందరావు, నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, భీమాల శ్రీరామ్మూర్తి, కటికల పల్లారావు, గాదరాజు తాతరాజు, కారుమూరి సత్యనారాయణమూర్తి, కొప్పర్తి వీరరాఘవులు, బండి రమేష్ కుమార్, గొట్టుముక్కల నాగ సీతారామరాజుతో పాటు పలువురు నాయకులు భక్తులు పాల్గొన్నారు. महाकाली महालक्ष्मी ज्ञानदीपिका सर्वशक्ति समन्विते भयेभ्यः त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। नमो देव्यै महादेव्यै शिवायै सत्यरस्तु सर्वमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु ఓకే ఓకే శ్రీనివాస్ పద్మావతి నామదేశ గొలవాంతేపు రోడ్లో వేయించి ఉన్న శ్రీ 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 దుర్గాలక్ష్మి అమ్మవారి 46వ వార్షికోత్సవం దేవీ నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. అమ్మవారు ఎంతో వైభవంగా మనం కోరుకున్న కోరికలను నెరవేర్చే తల్లిగా, మంచి ప్రఖ్యాతిగాంచిన తల్లి దుర్గాలక్ష్మి అమ్మవారు. అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి, అమ్మవారి ఆశీస్సులతో భీమవరం నియోజక ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. భక్త మహాశైల విజ్ఞప్తి, గొలవాంతిప్ప రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారికి 46వ మహోత్సవం జరపడుతున్నది. చైర్మన్ గారు పెన్మెత్స రమేష్ రాజు గారి ఆధ్వర్యంలో 3/10/2024 తేదీ
లక్షవారం నుండి 12/10/2024 శనివారం వరకు అమ్మవారికి దేవీ నవరాత్రులు దసరా మహోత్సవాలు విశేషముగా జరగబడుతున్నవి. మరియు 16/10/2024 అమ్మవారిది గొప్ప మేళ తాళములతోటి శక్తి వేషములతోటి అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరపబడును. 21/10/2024 సోమవారం రోజున అమ్మవారి ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన జరపడును. గాన 50 మంది భక్తులు కూడా విచ్చేసి శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవ పూజల్లో పాల్గొని దసరా మహోత్సవ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. మన సంప్రదాయ పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని దసరా ఉత్సవాలను అన్ని దేవాలయాల్లోనూ అమ్మవార్లకు అలంకరణలతో ఎంతో వైభవంగా నిర్వహించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం సుంకరపద్దయ్య వీధిలోని అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవంలోను 39వ వార్డు దుర్గాపురం అప్పలరాజు గారి వీధిలోని కనకదుర్గాదేవి అమ్మవారి 10వ వార్షిక శరన్నవరాత్రి మహోత్సవాలను ఆయన ప్రారంభించారు. ముందుగా అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవార్ల ఆశీస్సులు భీమవరం ప్రజలందరికీ ఉండాలని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణాధ్యక్షుడు చనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, కార్మూరి సత్యనారాయణమూర్తి, లంకి శ్రీనివాస్, మచ్చకర్ల శివ, మాణిక్యాలరావు, ఆకుల కృష్ణ, అప్పలరాజు, వీధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముప్పై 39వ వార్డులో దేవీ నవరాత్రులు 10వ వార్షికోత్సవం ఎంత వైభవంగా చేసుకుంటున్నారు. ఇక్కడ వారంతాను 10 సంవత్సరాల నుంచి అమ్మవారిని నిలబెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. అమ్మవారి ఆశీస్సులు ఈ వార్డు ప్రజలకు అందరికీ ఉండాలని, మన భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కాళ్ల మండలం పేదామీరం గ్రామంలో వేంచేసి ఉన్న జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం 20,000 విరాళంగా అందించారు. విజయదశమి రోజు నుండి పనులు ప్రారంభించారని సూచించారు. గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, కటారి నరసింహరాజు, వేగేసిన మురళీకృష్ణరాజు, ఆముదాలపల్లి వీరబ్రహ్మం, డొక్కు యాగవేంద్రరావు, నడింపల్లి సుబ్బరాజు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవరాత్రులు ప్రారంభోత్సవం సందర్భంగా ఇప్పుడు పేదామీరం గ్రామంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం దేవిని సందర్శించుకోవటం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని కార్యక్రమాల నిర్వహణకు వీళ్ళు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలు వాటి గురించి చెప్పడం కూడా జరిగింది. ఆ చిన్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి దేవాలయానికి అవసరం కాబట్టి ఇది ఎటువంటి వేరే పబ్లిక్ ఆక్రమణలు ఏమీ లేవు. ఇక్కడ గ్రామ పంచాయతీ అనుమతి మేరకు ఆ చెరువు పక్కన ఒక పరిశుభ్రమైన వాతావరణంలో చక్కటి ప్రాంగణం ఏర్పాటు చేసుకోవడానికి గ్రామస్తులందరూ తలపెట్టారు. వారి ఆలోచనలకి అనుగుణంగా నిత్యం అమ్మవారి పూజలు సక్రమంగా జరగటానికి వీలుగా వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు చేపట్టిన ఆ కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటూ నా వంతు కంట్రిబ్యూషన్గా ఒక 20,000 రూపాయలు నేను వాళ్ళకి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. పనులు ఉత్సవాలు అయ్యాక మొదలు పెట్టుకుంటారా, ముందే మొదలు పెడతారా? ఉత్సవాలు అయిన వెంటనే, విజయదశమి అయిన వెంటనే
అదే విజయదశమి రోజే మొదలుపెట్టింది. విజయదశమి రోజే ఆ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు కోరారు. జనసేన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం బుధవారం బొండాడ గ్రామంలో నిర్వహించారు. తొలుత బొండాడపేట, ఎల్లెన్పురం గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా స్తూపాలను ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు ఎరుబండి రామాంజనేయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో 3 గ్రామాలకు చెందిన వైసీపీకి చెందిన నాయకులు రుద్ర వెంకటరావు, తానింకి రాము, పచ్చిగొళ్ల ఆంజనేయులు, కందుల సురేష్, మందపాటి సోమన్న, కోరసిక నాగరాజు, గుడ్ల సతీష్ తో పాటు సుమారు 250 మంది కార్యకర్తలు నాగరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు నాయకులు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. నూతనంగా పార్టీలోకి వచ్చిన వారంతా రానున్న రోజుల్లో పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలు తన వైపు చూసేలా చేశాడన్నారు. పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొచ్చి గ్రామాలు అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు ఎరుబండి రామాంజనేయులు, గాదం నానాజీ, గవర లక్ష్మి, దారపురెడ్డి కన్నబాబు, మేకా కాళీచరణ్, గడి రాము, ఆరేటి దిలీప్, నంద్యాల శివ, అరిటాకుల సత్యనారాయణ, జడ్డు శ్రీనివాస్, గుడ్ల మధు తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గం కాలమండలం బొండాడపేట, ఎల్లన్పురం గ్రామాల నుంచి మరి జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు, భావజాలాలు నచ్చి ఈరోజు ఈ 3 గ్రామాల నుంచి కూడా భారీ ఎత్తున జనసేన పార్టీలో జాయిన్ అయిన నాయకులందరూ కూడా స్వాగత సుమాంజలి తెలియపరుచుకుంటూ, ముందుగా బొండాడపేట, ఎల్లన్పురం గ్రామాల్లో మరి ఈరోజు పార్టీలో జాయిన్ అవుతమే కాకుండా మరి 3 గ్రామాల్లో కూడా జనసేన పార్టీ యొక్క జెండా స్తూపాలు ఆవిష్కరించుకోవడం జరిగింది ముందుగా. తద్వారా ఈరోజు ఈ బొండాడలో 3 గ్రామాల నుంచి కూడా సుమారు 250 నుంచి 300 మంది మరి వైఎస్ఆర్ పార్టీ నుండి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీ ఒక్క ఆశయాల సిద్ధాంతాలు నచ్చి ఈరోజు జనసేన పార్టీ తీర్థం తీసుకున్న మా జనసేన పార్టీ కుటుంబంలోకి వచ్చిన వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రకటనలు.